కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం 2025లోనే 33,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కాళేశ్వరం కార్పొరేషన్ ఈ మేరకు సమాధానమిచ్చింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలపై కసరత్తు చేసి రీస్ట్రక్చరింగ్ చేయాలని నిర్ణయించింది. అధిక వడ్డీ రేట్లతో ఉన్న స్వల్పకాలిక రుణాలను తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకునేలా కేంద్రం నుంచి అనుమతి పొందారు. అందులో భాగంగా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలకు 2024లో 13,388 కోట్లు, 2025లో 33,574 కోట్లు చెల్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నుంచి 23 వరకు 25,801 కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 46,962 కోట్లు చెల్లించింది. 2020 నుంచి 2025 వరకు 6 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలకు 72,000 కోట్లకు పైగా చెల్లించారు. ఈ ఏడాది జనవరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలకు 417 కోట్లకు పైగా వడ్డీ చెల్లించినట్లు కార్పొరేషన్ తెలిపింది.